నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ, పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం. ఆగస్టు నుంచి అందుబాటులోకి రానున్న అన్న క్యాంటీన్. త్వరలోనే సినీ పరిశ్రమకు మంచి రోజులు, పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన నిర్మాతలు. సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైల్ పై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధ నాగజగదీష్, అంగార రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्देयंगामश्वं पुरुषाभसुरेश विष्णो ब्रह्मण्य केशव जनार्दन वासुदेव भक्तानुरक्त परिपालन पारिजाता लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् श्रीयकान्ताय कल्याणनिधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वज्रनखाय विद्महे पुष्पाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। Yes, yes. Fine, but is it? See that? No. This is fine. पुण्डरीकाक्षाय नमः सर्वेभ्यो देवताभ्यो नमः लक्ष्मी नृसिंहाय नमः सत्यस्कार नारकेण जगरन् निवेदयामि प्राणात्मने नमः पानात्मने नमः ध्यानात्मने नमः प्राणात्मने नमः समानात्मने नमः ताम्बूलं समर्पयामि नीराजनम् हिरण्यपात्रं मधो पूर्णं ददाति अधर्यो सानीति एकदा ब्रह्म उपहरति एकदैव यजमानायस्तेजो ददाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठिको राज्यं महाराज्यमाधिपत्यं కంగారు పడ స్వామి, నేను చేస్తాను. అందరు కంగారు పడుతున్నారు. ఓం జాతవేదసే సర్వాంగ సోమవరాతే యతో నిదహాతి వేదః మీరు తీసుకోండి. కృష్ణాయ విష్ణురినా
రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటుపై ముందడుగు పడనుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంపై సినీ ప్రముఖులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు రాష్ట్రానికి వచ్చారు. సాయంత్రం పవన్ కళ్యాణ్ తో భేటీ జరగనుంది. రాష్ట్రం సినీ రంగం బలపడేలా చూడడం, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించడం, టికెట్ల ధర పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. అసలే ఓడిపోయిన బాధలో ఉన్నాం, ఇంకా ఎందుకు ఈ దుష్ప్రచారాలు అని విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. గ్యాస్ట్రిక్ సమస్యతో మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని, ఉదయాన్నే ఇంటికి కూడా వచ్చేశానని ఒక వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకున్నానని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దు అని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికి కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో కరాటే కళ్యాణి హల్చల్ చేశారు. 60 గోవులతో ఉన్న లారీని గోశాల అని చెప్పి కబేళాలకు పోలీసులు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కబేళ బైఠాయించారు. కబేళాను సీజ్ చేసే వరకు కదలేదు అని భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ రికార్డ్స్ కావాలి. ఇక్కడికి వచ్చిన గోవుల తాలూకు రికార్డులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి, ఇది గోశాల లేకపోతే గోపక్షకశాల, గోవధశాల నాకు కావాలి. నేను హైదరాబాద్ నుంచి గోవులు ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా ఇక్కడికి. లాస్ట్ మంత్ పంపించలేదు, మళ్ళీ ఇక్కడ ఏమైంది?
నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది డమ్మీ అయితే ఎందుకు ఎవరు తెచ్చారు పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను నేను బీజేపీ ధార్మిక లీడరు నేను రమ్మంటే ఇప్పుడు వస్తాను పక్కన విజయనగరం దగ్గర 100 కిలోమీటర్లు ఎంతసేపు గంటన్నరలో వస్తాను కానీ కొత్త వాళ్ళు తెలియదంటే మాత్రం సార్ ఈ రోజు నేను పెద్ద ధర్నా చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ కొత్త వాళ్ళు పంపించారు కదా మిమ్మల్ని బెదిరించారు మా రైతు వాళ్ళు సార్ మీరు మమ్మల్ని బెదిరించారు సార్ చాలా మంది చాలా స్టేషన్ అదవుతుంది సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు సంతకం చేసిన 5 పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. మొత్తం 24 మంది మంత్రులు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మెగా డిఎస్సి, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని, వివిధ శాఖల శ్వేతపత్రాలు విడుదలకు సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి దందాలను తిరుపతి జన సైనికులు బయటపెట్టారు. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపించారు. గత 5 ఏళ్లలో స్వరూపానంద స్వామి వివిఐపిలో ఒకరు. ఎవరికి పదవి కావాలన్నా, బదిలీ కావాలన్నా ఈ స్వామీజీని కలిస్తే చాలు. ముఖ్యమంత్రి తర్వాత స్థానం అతనిది అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతని సెక్యూరిటీ కోసం ప్రతి నెల లక్షలాది రూపాయలు వెచ్చించింది ప్రభుత్వం. మారింది. ఇటీవలే ఆ స్వామి మీడియా ముందుకు వచ్చి తమకు రాజకీయాలుండవని, దైవాంశ సంభూతులమని వివరణ ఇచ్చారు. తాజాగా తిరుమలలో అక్రమ కట్టడాలను జన సైనికులు బయటపెట్టారు. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని, తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తామని అన్నారు. నువ్వు పెళ్లిళ్ళు మంచి చెడ్డ చేయడం చూస్తాను. వెనక్కి కట్టేదానికి ఆపేశారు.
కోర్టులో కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పించింది. వీళ్ళు కేవలం టీటీడీ ఈఓ గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ ఈయన, దాంట్లో భాగమే ఇది కూడా. మీరు కాపీ పెట్టుకోలే, నువ్వు చెప్పాలి కదా. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం ముందుకు వచ్చింది. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం మీకెందుకు ముందుకు వచ్చింది? ఇవే కారణాలు, ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము. ఈఓ గారికి కంప్లైంట్ పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం ఈఓ గారికి చెప్పి. ఆ వెనకాల చూడండి 5 స్టార్ హోటల్ లాగా కట్టారు. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠపల్లి తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇలా చూపించా, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం. తిరుమలలో G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం ఉంటే కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది. దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు. కోర్టు ఏమి ఇచ్చింది? కోర్టు పేపర్ ఇవ్వండి, కోర్టుకి పేపర్ ఇవ్వండి. కోర్టుకి ఏమి ఇచ్చింది? మీరు ఇచ్చింది కదా ఇది. అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు, అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. ఇది కోర్టులో కేసు చేసిన వ్యక్తి అడ్వకేట్ కమిషన్ ఏమి ఇచ్చాడు? కొట్టమని ఇచ్చి చదవండి మీరు ఒకసారి. డిస్ప్యూట్ లో కట్టాలని చెప్పిస్తాను కదా ఇక్కడ చూడండి. పెట్టుంటారు కోర్టు డైరెక్షన్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కౌంటర్ వేయలేదు. కోర్టులో ఎందుకు ఇచ్చేది? ఒకటి మీరు రేపు పొద్దున లేకపోతే ఈఓ గారు కలిసి బాగుంది కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ, పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం. ఆగస్టు నుంచి అందుబాటులోకి రానున్న అన్న క్యాంటీన్లు. త్వరలోనే సినీ పరిశ్రమకు మంచి రోజులు, పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన నిర్మాతలు. సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.